దేవుడి దినం మనతో మాట్లాడాలని మనం అందరం దేవుడిని అడుగుదాం. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడతాడు కనుక మనందరం కూడా దేవుణ్ణి అడుక్కుందాం. యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆదరణ, హెచ్చరిక, క్షమాభివృద్ధిని కలిగించి మీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని వచ్చిన బిడ్డలను బట్టి నీ స్తోత్రములు, వస్తున్న బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. ప్రభా, త్వరబెట్టి అయ్యా నీ కార్యమును మీరు జరిగించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ చిత్తము చొప్పున సమస్తమును నడిపించమని, ఆది అంతం తోడుని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ ప్రభునామములో వందనాలు. అందరికీ వందనాలు. సమయంలో కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని భయభక్తులు ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ తీసుకోండి, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళిను. ఐగుప్తులో ప్రవేశించడానికి సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తుల్లో నిన్ను చూసి నన్ను చంపి నిన్ను బతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పమనెను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్య ఉన్నట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగడరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసును. అందువలన అతనికి గొర్రెలను, గొడ్లు, మహగాడిదను, దాసులు. అయితే చూడండి, ఇక్కడ చూద్దాం, దేవుని వాక్యం చూద్దాం. ఇక్కడ అబ్రహాము దేవుని చేత పిలువబడిన తర్వాత కానానికి ఆయన చేరుకున్నప్పుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేసింది. ఆ దేశంలో కరువు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చేసినాయి. తినడానికి తిండికి కానీ నీళ్ళకి కానీ చాలా కష్టమైపోతూ ఉంది. అటు మనుషులకి నీళ్ళు లేవు, పశువులకి నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. సరే, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయన ఐగుప్తులోకి పోతే అక్కడ నీళ్ళున్నాయి, ఆహారం ఉంది, అక్కడ బతికిపోవచ్చు అని చెప్పి ఆయన సొంతంగా ఆలోచన చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఐగుప్తులోకి వెళ్దామని చెప్పి. సరే, అందరూ బయలుదేరారు, ఐగుప్తులోకి వచ్చారు. వచ్చిన వెంటనే భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే చారము సహగా ఉంటుందంట. చారము వలన ఆయనకి ఏమైనా ప్రమాదం ఉంటుందని చెప్పి ఆలోచించాడు. ఎందుకు అంటే చారమ్మను చూసి ఇతను చంపేసి చారమ్మను తీసుకోబోతారని ఒక భయం ఆయనలో కలిగింది. ఎప్పుడైతే ఆ భయం ఆయనలో కలిగిందో వెంటనే భార్యని పిలిచి ఇలా చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు అంటే, ఇదిగో మనం ఐగుప్తులో పోతున్నాం, ఐగుప్తులో మనుషులకు నువ్వేం చెప్తావు నా గురించి? ఏం చెప్పాలండి అని. ఏం చెప్పాలంటావేంటి? నువ్వు నా సహోదరు అని చెప్పు,
అది ఎలా చెప్పాలండి? అది చెప్తే పాపం కదా, నేను నీ భార్యని కదా. అది కాదు, నా భార్యవే, నాకు నీకు తెలుసు, కానీ దేశస్తులకు తెలియదు కదా. కాబట్టి నువ్వేం చెప్తావంటే, నువ్వు సహోదరి అని చెప్తే వాళ్ళు నన్ను నా జోలికి రారు. భర్త అని చెప్తే మరి భర్త ఉన్నాడు కదా అని చెప్పి నన్ను చంపేసి నిన్ను తీసుకొని పోతారేమో. అందుకని నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు సహోదరి అని చెప్పు అని చెప్పాడు. ఇంకా భర్త అటు చెప్పినప్పుడు అటు చేయాలి కదండి భార్య. ఆమె అలాగే చెప్పింది. ఎవరు? భార్య. ఎందుకు చెప్పాడు ఆ మాట? నాకు మేలు కలుగుతుంది అన్నాడు. సరే, నా భర్తకు మేలు కలుగుతుంది అంటే నేను ఆ మాట చెప్తాలని ఆమె అలాగే చెప్పింది. అయితే ఆమెను గురించి ఫరో ఎదుట మనుషులందరూ పొగిడారంట. ఆమె చాలా చక్కగా ఉంటుంది, ఆమె అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేదానికి రాజు కదా. రాజులు ఉన్నటువంటి ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఎంతమంది భార్యలైనా చేసుకోవచ్చు, వాళ్ళని అడిగేదానికే లే. ఎవరిని చూసైనా వివాహం ఆడచ్చు. నువ్వు ఫలానావి నేను ఎందుకు చేసుకోలేదానికి లే. రాజుకి ఎవరిని చేసుకోవాలనుకున్నా, ఏ కులంలో ఉన్నా, వాళ్ళు ఎక్కడోళ్ళైనా చేసుకునేదానికి ఆయనకు అధికారం ఉంటుంది. కాబట్టి ఆయన శారాన్ని ఇంటికి తెప్పించేసుకున్నాడు. ఎందుకు? పెళ్లి చేసుకోవాలని. ఎవరు? రాజు. కానీ ఎప్పుడైతే శారా ఇంటికి పోయిందో అబ్రహాము బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? భార్య దగ్గర లేదు. రోజు దగ్గరగా ఉండి ఆయనకు మంచి ఆటలు పరిచయం చేస్తూ రాత్రి అయితే ఆయనతో నివసిస్తూ ఉన్నామే. ఇప్పుడు లేకుండా పోయేదలకి చాలా బాధపడుతున్నాడు. సరే, బాధపడి ఏం చేయగలము? రాజుకు పోయి చెప్పగలడా? రాజుకు పోయి అయ్యా నా భార్యను వదిలేయమని అడగలడా? అంటే ముందే ఏం చెప్పున్నాడు? సహోదరుని చెప్పాడు కాబట్టి ఆయన తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలని పెట్టుకున్నాడు. ఎవరిని? శారమ్మని. ఇప్పుడు పోయి మళ్ళా అయ్యా నా భార్య అయ్యా వదిలేండి అయ్యా తీసుకుని వెళ్ళిపోతానని అడగలేడు. సరే, ఆయన పక్షంగా పోయి అడిగేవాళ్ళు లేరు. ఉంది, ఆయన పక్షంగా పోయి రాజుతో మాట్లాడి ఏదైనా రాజీ కుదిర్చి తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరు. అప్పుడు ఆయనకు ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటి ఆ మార్గం అంటే, ఇక దేవుడే నాకు దిక్కు, ఆయనకే నేను మొరపెడదాం, ఆయనకాడే నేను ప్రార్థన చేద్దామని దేవునికే మొరపెట్టుకుంటున్నాడు. ఎవరు? అబ్రహాం. అయితే అప్పుడు దేవుడు ఆ ఇంట్లో వేదనను కలిగించాడంట. చూడండి 17వ వచనం. యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను చూడండి ఏం చేశాడంట. ఇప్పుడు దేవుడు చర్య తీసుకుంటే, దేవుడు కలగజేసుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తాం. అబ్రహాము పోయి చెప్పుకునే పరిస్థితి కాదు, తెచ్చుకునే పరిస్థితి కాదు, ఇంకెవరూ లేరు. ఇప్పుడు దేవుడే మార్గము. దేవుని దగ్గరే మొరపెట్టుకుంటున్నాడు, దేవుడికే చెప్పుకుంటున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. ఏమని? అయ్యా నేను పోయి తెచ్చుకోలేను, నేను పోయి మాట్లాడలేను, నా మాట వాళ్ళు వినరు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, ఇది ఏదైనా నువ్వే చెయ్యాలా అని దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? రాజు ఇంట్లో మహావేదనలు పెట్టాడంట. సమస్యల మీద సమస్యలు, ఇరుకుల మీద ఇరుకులు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, బాధల మీద బాధలు, శ్రమల మీద శ్రమలు, సోదరుల మీద సోదరులు, భయంకరంగా అయిపోతుంది ఇంట్లో. నెమ్మది లేదు, సమాధానం లేదు, గందరగోళంగా ఉంది ఇంట్లో. రాజు ఆలోచన చేశాడు, ఏందిరా మనం రాజు ఇంటి కూడా మన ఇంట్లో ఈ విధంగా ఉంది, మన పరిస్థితి ఈ విధంగా అయిపోతూ ఉంది, కాబట్టి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసిన తర్వాత రాజు కదండి, ఆయన వెంటనే గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడు చూడండి. ఇప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నువ్వు నాకు చేసింది ఏమిటి? ఈమె నీ భార్యను నాకు ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెబుతివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని
చెప్పింది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఫరో అర్థం చేసుకున్నాడు. తెల్లారి మనుషులను పంపించి అబ్రహామును రప్పించాడు. ఆడికొచ్చాడు, నిలబడ్డాడు. అయ్యగారు పిలిచారంటే ఏంటి అని అన్నాడు. ఏందయ్యా నువ్వు చేసిన పని? నీ భార్యను నాకెందుకు చెప్పలేదు? మా దేశం మీదకి గొప్ప భయంకరమైన పాతకం తెప్పిస్తున్నావే నువ్వు. మేమందరం దెబ్బతినిపోతున్నామే. ఆమె మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి, మా ఇంట్లో పెట్టుకున్నప్పటి నుంచి మా ఇల్లు చాలా ఇబ్బందులు పడతా ఉంది. నువ్వు ఎందుకు ఇబ్బంది చేసావు? అబ్రహాం ఏం మాట్లాడలేకుండా, మాటలు లేవు అబ్రహాం కాడ, ఏం బదులు చెప్పలేడు. ఎందుకంటే ఆయన భయపడి ఆ విధంగా చేసుకున్నాడు. అయితే సరే, ఏదైతే అయింది, కానీ ఇదిగో నీ భార్య తీసుకొని పో అన్నాడు. అప్పుడు అబ్రహాం కూపురు వచ్చింది. కూపురు తెచ్చుకొని, అబ్బా దేవా నాకు అనుకొని ఇక భార్యను తీసుకొని గమ్ముకు వెళ్ళిపోతున్నాడు. ఎవరు? అప్పుడు ఆ దేశస్తులకు చెప్పాడు, రే, ఈ అమ్మాయి జోలికి, వాళ్ళ భర్త జోలికి ఎవరు బాబాకండ్రా, వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిపోతారా, ఇంకేం వాళ్ళ జోలికి బాబాకండి అని రాజు చెప్పేశాడు. ఇంకా రాజు చెప్పాడు కాబట్టి ఇంకెవరు అడ్డుపడలా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు, ఇతరులు కూడా ఇబ్బంది పడ్డారు. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాల వల్ల మనం ఇబ్బంది పడతాము, ఇతరులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మనం ఇబ్బంది పడటమే కాదు, ఇతరులకు కూడా ఇబ్బంది వస్తుంది. అందుకని మనం ఆ నిర్ణయం తీసుకునే ముందు 1-4 సార్లైనా ఆలోచన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని అడిగి దేవుని వాక్యానుసారంగా మనం నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఐగుప్తులకు పోకముందు ఐగుప్తులు ఎలాంటి ప్రార్థన చేశాడో భార్య కోసం, ఏంది, భార్య పోయిందని ఏం చేశాడు అబ్రహాం? ప్రార్థన చేసుకున్నాడు కదా, యా నాకు ఎట్ట చేయాలా, భార్య వెళ్ళిపోయింది, ఎట బతకాలా అని చెప్పి చేసుకున్నాడు. ఆ ప్రార్థన ఏదో ఆ కరువు వచ్చినప్పుడు కూడా చేసుకుని ఉంటే ఇక్కడే పరిష్కారం దొరుకుండేది. కానీ అలా ప్రార్థన చేయకుండా ఐగుప్తులకు వెళ్ళిపోదాం, అక్కడ బ్రహ్మాండంగా పంటలు గంటలు పండుతున్నాయి, బాగా బతకచ్చు అనుకున్నాడు. కానీ అడిగిపోయిన తర్వాత భయంకరమైన సమస్య వచ్చింది. ఈయన ఇబ్బంది పడుతున్నాడు, అక్కడ రాజు ఇంటి వారు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాల వల్ల మనం ఇబ్బంది పడవచ్చు, లేక ఇతరులను కూడా ఇబ్బంది పెట్టేవారిగా మనం మారచ్చు. అందుకని నిర్ణయం తీసుకునే ముందు 1-4 సార్లు అయినా ఆలోచించవచ్చు, 10 సార్లు అయినా ఆలోచించి తప్పలేదు. కానీ మంచి నిర్ణయం తీసుకోవాలా. తీసుకునేటప్పుడు ఆలస్యంగానైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి నిర్ణయము, ఉత్తమమైన నిర్ణయము, దేవుని దృష్టికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. అయితే అప్పుడు అబ్రహాంకి బుద్ధి వచ్చింది. ఏమన్నా అనుకున్నాడంటే, బుద్ధి వస్తే నేను మళ్ళీ ఐగుప్తులోకి రాను, నేను ఐగుప్తులోకి రాను, నా దేవుడు ఎక్కడ చెప్పాడో, నా దేవుడు ఎక్కడ ఉండమన్నాడో, నా దేవుడు ఏం చెప్పాడో నేను ఆడికైనా పోతాను అని మన తిరిగి వచ్చాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయంలోనే మనం ఒకసారి దేవుని వాక్యం తీయండి. ఆ 13వ అధ్యాయము 4వ వచనం. చూడండి, ఎక్కడికి వచ్చేసాడు మళ్ళా. మొదట బలిపీఠం కట్టుకొని ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా ఉన్నాడు కదా, ఆ స్థలానికి వచ్చేసాడు. అర్థమైపోయింది దానికి. మనం కానీ దేవుడి మాట వినకుండా లోకంలోకి వెళితే ఎలా ఉంటుందో, ఐగుప్తుకి వెళితే ఎలా ఉండిందో ఆయనకు అర్థమైపోయింది. ఇక్కడ ఐగుప్తు లోకానికి సాదృశ్యం. మనం కూడా దేవుడి మాట వినకుండా లోకంలోకి వెళ్ళిపోతే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మన యొక్క జీవితాలు కూడా అలాగే ఉంటాయి, మన కుటుంబాలు కూడా అలాగే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనము
దేవుడి మాటను కాదని ఐగుప్తులోకి వెళ్ళకూడదు. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. లోకంలోకి వెళ్ళకూడదు. లోకంలో బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. కానీ పోయిన తర్వాత తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో. కాబట్టి అబ్రహాంకు తెలిసింది కాబట్టి అందుకని అబ్రహాము నిర్ణయించుకున్నాడు, నేను ఇక అడిగి పోవాలి, మళ్ళా మొదట నా తండ్రి నాకు చూపించిన దారిలోకి నేను వెళ్తా అని మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. అయితే ఈరోజు చాలామంది గమనించినట్లయితే సమస్యలు అందరికీ వస్తాయి. భక్తులకు వచ్చినాయి, ప్రవక్తలకు వచ్చినాయి, మనకు కూడా వస్తాయి. సమస్యలు రావని చెప్పలేం, ఎవరికైనా వస్తాయి. అయితే ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్లో నుంచి మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలి, అంతేగాని లోకానుసారంగా మనం చేయకూడదు. నేను పొద్దున్న ఒక ఇంటికి వెళ్ళాను నెల్లూరులో. వాళ్ళ పిల్లాడికి 3 రోజుల నుంచి 1 గంటకి లేచేది, చిడిపెట్టేది, ఏడ్చేది, మొహం అంతా ఎర్రంగా అయిపోయేది, అట్ట అయిపోతుందంట. సరే, మొన్న ఒక రోజు ప్రార్థన చేసుకున్నారు, పేరు మళ్ళా గమ్మైపోయారు. తర్వాత రాత్రి అలాగే సిరిపెడుతుంటే అప్పుడు వాళ్ళ పని అమ్మాయి చెప్పిందంట, అమ్మా సీటా కడితే కొంచెం బాగుంటుంది పిల్లడికి అంటే సీటా కడదామని అనుకున్నారంట. సరే, మళ్ళా మనం దేవుని బిడలేం కదా, సీటా కట్టకూడదు కదా అనుకుని మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను ఫోన్లో ప్రార్థన చేసినందుకు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడంట. సరే, పొద్దున రమ్మని కూడా చెప్పారు. పొద్దున నేను పోతే వాళ్ళు చెప్తున్నారు, రాత్రి ప్రార్థన చేసిన కాడి నుంచి ప్రశాంతంగా ఉంది, కానీ మేము ఈ విధంగా అనుకున్నాము అన్నాడు. ఎట్లా అనుకుంటారమ్మా మీరు? ఎట్లా అనుకుంటారు? మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం లేదని అడిగాను. ఇంకేం చేద్దాము, పెద్దోడు అట్టున్నాడు, ఎవరో చెప్పారు పని అమ్మాయి సీటా కడితే బాగుండదని చెప్తారు లోకంలో ఉండేవాళ్ళు. మనం వాళ్ళ మాట ఎట్ట వింటామో? వాళ్ళ మాట వినకూడదు. ఎందుకంటే మనం ఏ సమస్య వచ్చినా దేవుడు చెప్పినట్టే వినాలా, ప్రార్థనే చేసుకోవాలా, వాక్యానుసారంగా పోవాలా, ఆయనే పరిష్కరిస్తాడు అంతే. హల్లెలూయా. అదే సమస్యనైనా సరే ఆయనే పరిష్కరిస్తాడు. అంతేగాని లోకస్తులు చెప్పాడని లోకంలో చేసినట్టు మనం చేసినాం అనుకో, అప్పుడు నువ్వు దేవుడిని నమ్మింది ఏంది? దేవుడితో నువ్వు నమ్మకం పెట్టుకుంది ఏంది? ఇప్పుడు దేవుడి మీద నీ విశ్వాసం ఏంటి అసలు? అందుకని మనం అలాగా చేయకూడదు. బిడ్డకు సమస్య వచ్చినా, పెద్దలకు సమస్య వచ్చినా, లేక ఇంట్లో సమస్య అయినా, బయట సమస్య అయినా, లేకుంటే ఉద్యోగంలో సమస్య అయినా, వ్యాపారంలో సమస్య అయినా, లేకుంటే ఏదైనా కూడా కావచ్చు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థనే చేయాలి. నేను చెప్పిన, అమ్మా మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారంటే రాత్రి చేశారంట. ఎందుకంటే బిడ్డకు బాధ లేకుండా వచ్చేలా, అందుకని రాత్రి చేశారంట. నేను చెప్పినాను, చిన్న బిడ్డకు అప్పుడప్పుడు ఇలాంటి శోధనలు వస్తుంటాయి, మీరు రోజు చేసుకోండి, ఇంకా అది ఉండదని చెప్పి. ఏం ఖర్చు ఉంది? రోజు 1 గంట సేపు కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేసుకోవడానికి అంటే బాధ వస్తే చేస్తారా? కాదు, మనం రోజు క్రమంగా చేసుకుంటే మనకి మంచిది అని చెప్పాను. అంటే లోకం గమ్ముండదు, లోకం గురించి సలహాలు ఇస్తుంది మనకి. మా బిడ్డనట్టు పెట్టుకొని ఉంటే ఎట్టమ్మా, ఏదైనా చేయకూడదమ్మా, ఎర్నీళ్ళు తిన్నమ్మా, దిగదిన్నమ్మా, దగదిన్నమ్మా, నేనేమో చెప్తారు. కానీ మనం చేయదగని విషయాలు ఏవైనా చెప్పినా కూడా, అయ్యా మేము ఇది చెయ్యము, ఇలా మేము చెయ్యము అని చెప్పియాల. అప్పుడు మనం దేవునికే ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా మనకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని లోకస్తులు ఎవరో ఏమో చెప్పారని మనం వాళ్ళ ప్రకారంగా నడుచుకుంటే రేపు వాళ్ళు వచ్చి మనల్ని కాపాడతారా? కాపాడు. ఒక కుటుంబం ఒకసారి ఏం జరిగిందంటే, పుట్టిన బిడ్డకు బాగాలేకుండా వచ్చింది. బాగాలేకుండా వస్తే ప్రార్థనలో ఉండి ప్రార్థన ద్వారానే చేసుకోవాలి ఏదైనా. ఒక మాంత్రికుని పిలిపించి వాడికి 5,000 ఇచ్చేసి ఇంట్లో సామాన్లను తెప్పించి పూజన చేశారంట. ఆ ఇంట్లో ఒక బిడ్డ చెప్పాడంట, ఇది మంచి పద్ధతి కాదు, భద్రని పిలిపించి ప్రార్థన చేసుకోవాలి, కానీ మీరేంది ఈ పనులు చేస్తున్నారు, నేను రాను లోపలికి అన్నాడంట. రారా ఎట్టగొట్లు రారా అనిపించాడంట. నేను రాను, నేను నా భార్య నా బిడ్డలు మాత్రం బయటకు వెళ్ళిపోతాం, మీరు చేసుకొని ఇంట్లో నేను బయటకు వచ్చేసాను. వీళ్ళు పోయి అన్నీ చేసుకున్నారు, అయినా బిడ్డ చచ్చిపోయాడు. చేయొచ్చా మనం? చేయొచ్చా? చేయకూడదు.
నీకు దేవుడు ఉండేది ఎందుకు? ప్రార్థన ఎందుకు? సంఘం ఎందుకు? కాపరి ఎందుకు? ఎందుకు ఉండేది? నువ్వు మళ్ళీ డబ్బులు పెట్టి వాళ్ళని తీసుకొని వచ్చి ఈయన్ని చేస్తే దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? చేయడు. అవన్నీ మనము చేయకూడదు. అయితే కొంతమంది దేవుని పిల్లలు ఏం చేస్తున్నారు? లోకస్తులు మాటలిని ఎవరో చెప్తారు, బంధువులు, ఊరోళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మీ బిడ్డతో ఇటు ఉన్నారు కదా, మీ కుటుంబంలో జరిగింది కదా, ఎటు చేయండి అటు చేయండి అంటారు. అవన్నీ మనం వినకూడదు. మన దేవుడు మనకి ఏం చెప్పాడు అదే మనం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా విని మనం అలా ప్రార్థన చేసుకుంటే ఏ కాడికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అందుకని అబ్రహాం ఏం చేశాడు? ఎవరు కాళ్ళు పట్టుకోవాలా, ఎవరిని బతివాళ్ళ, ఒకటే ప్రార్థన. అయ్యా, నా భార్య చూస్తే ఆడికి వెళ్ళిపోయింది, నేను పోయి తెచ్చుకోలేను, ఇంకెవరిని పంపించినా కుదరదు, ఇది నువ్వు వలనే అవ్వాలా, ఏ కాడికి నువ్వే చెయ్యాలా అని ఆయనకు పరపెట్టుకుంటే ఆయన కలగజేసుకున్నాడు. ఆ సమస్యలో ఆ రాజుని ఎవరిని బెదిరిస్తారండి? రాజుని ఎవరిని మాట్లాడితే వింటాడు రాజు? దేవుడు ఒక వేదనలు ప్రారంభించేసాడంటే ఇంట్లో ఎక్కడ చూసినా సమస్యలు, బాధలు, ఎక్కడ చూసినా భయంకరంగా అయిపోయిందంట. అప్పుడు రాజు అర్థం చేసుకున్నాడు, అరే మనం ఏదో తప్పు చేసాము, అందుకే మన ఇంట్లో ఇట్టుంది, ఆ తప్పుని సరి చేసుకోవాలని ఆలోచన చేశాడు. ఏం చేసాము? పలానా అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఉన్నాము, ఆ అమ్మాయి ఎవరు ఏంది మనకు తెలియకుండా తెచ్చుకున్నామే, ఈ అమ్మాయి నిజంగా చెల్లెలైతే నేను రాజుగా పెళ్లి చేసుకున్నాను అన్నాను కాబట్టి నాకు ఇబ్బంది ఉండకూడదు కదా, ఇంత ఇబ్బంది వస్తుందంటే ఒకవేళ అమ్మాయి ఏమన్నా భార్య ఏమో ఏంది, అందువల్ల జరిగిందేమో ఆయనకైనా ఎవరు చెప్పలే ఆయనకి. ఎందుకంటే ఆ విషయం చారాకి అబ్రహాం తప్ప ఎవరికి తెలియదు. తెలియనప్పుడు ఆయనకడ తెలుసుకున్నాడు, రాజు జ్ఞానంతో తెలుసుకున్నాడు. తెలుసుకొని అప్పుడు అబ్రహాంని పిలిపించి ఆయన ఇక నీ భార్యను తీసుకోబోతండ్రి అని సంతోషంగా పంపించేసాడు. అప్పుడు అబ్రహాం ఊపిరి పీల్చుకొని తెచ్చుకొని మళ్ళా అడికొచ్చి ప్రార్థన చేసుకొని దేవుడు చెప్పిన చోటుకొచ్చి దేవుడిని స్తుతించుకున్నాడు. కాబట్టి నేను ఇందుని బట్టి మీరు చెప్పే మాట ఏంటంటే, సమస్య ఏదైనా, ఎలాంటి ఇబ్బంది మనకున్నా మనం లోకస్తులు చేసినట్టు చేయకూడదు. మనం దేవుని పాదాలే పట్టుకోవాలి, దేవుణ్ణి అడగాలి, ఆయన ఏదైనా పరిష్కారం చేయాలి. లేదు నేను ఇంకొక విధంగా చేసుకుంటాను, ఇంకొక విధంగా పోతానంటే పోవచ్చు, చేయొచ్చు కూడా. దానివల్ల డబ్బులు నష్టం అవుతుంది, మన సమయం వ్యర్థమైపోద్ది, మనం చాలా ఇబ్బందులు పడతాము, తర్వాత దేవుని శాపం కూడా మన మీదకి వస్తుంది. అట్లా నడుచుకున్నది. అందుకని అవన్నీ మనకొద్దు. మనకి ఒకే ఒక మార్గం దేవుడే. హల్లెలూయా. ఆయన్ని మనం విశ్వాసంతో నమ్మి విశ్వాసంగా ఆయన ఎదుట మనం ప్రార్థన చేస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనలోనే ఉంది. ఎవరిలో? యేసయ్యలోనే ఉంది. కాబట్టి అందుకని మనం ఏం చేయాలి? పరిస్థితి ఏదైనా, అది కరువా, ఖడ్గమా, ఉపద్రవమా, వ్యాధ, బాధ, ఆర్థిక సమస్యల, అప్పుల, కుటుంబ సమస్యల, బిడ్డల సమస్యల, భార్య భర్త సమస్యల, ఏదైనా నీకు ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ద్వారా నీకు పరిష్కారం అవుతుంది. నువ్వు పట్టుబట్టి దేవుని ఎదుట దాని కొరకే నువ్వు పోరాడాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చేదానికంటే అసలు ఆయన పాదాలు పట్టుకుని ఏడిస్తే ఆయనే కలగజేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన జోక్యం చేసుకున్నాడంటే మాత్రం ఇంకెవరు ఏం చేయలేరు. రాజైనా ఓకే, రానైనా ఓకే, మంత్రి అయినా కానీ ఓకే, ఎవరేం చేయలేరు. ఎందుకని? దేవుడికి మించి ఎవరు పోలేరు. దేవుడికి మించి ఎవరు పోలేరు, ఏం చేయలేరు. కాబట్టి దేవుడు కలగజేసుకొని రాజును సైతము గడగల్లాడిచ్చాడు. కాబట్టి అందుకని నీ సమస్యను బట్టి నువ్వు కుంగిపోవద్దు, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. నువ్వు నిజంగా నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే ఎక్కువగా ఆ సమస్య కొరకు ప్రార్థన చేయి. పదే 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 ప్రార్థన చేయి. అయ్యా నువ్వే 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 నాకు సహాయం చేయాలి, నేను ఇంకేది పాలేని, అటు చేయలేని, ఏం నా వల్ల కాదు, ఏదో ఒక దారి నువ్వే చూపించాలని ప్రభువుని అడిగితే అద్భుతాలు చేస్తాడు ఆయన, ఆశ్చర్యకరాలు చేస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడికి మించిన వాడు ఇంకెవడు ప్రపంచంలో లేడు. ఆయన కాదని ఎవరేమి చేయలేరు.
ఒకవేళ ఏదన్నా కానీ చేయాలని ప్రయత్నించినా ఎట చేయాలో అటు ఆయన చేస్తాడు. ఎవరు? దేవుడు చేస్తాడు. ఎట చేయాలో ఆయన తెలుసు, ఏం చేయాలో ఆయన తెలుసు. అప్పుడు ఆ దెబ్బతో వాళ్ళు దిగొస్తారు. ఫరో పంపినన్నాడు, వాళ్ళ కొడుకే చచ్చిపోయాడు. ఆ దేశంలో 10 తొలుసులు బిడ్డ చచ్చిపోయాడు. ఇంకా ఫరో దిగొచ్చి భయపడి, అయ్యా దండం పెడతానయ్యా, వెళ్ళండి, తెల్లారిపోతాం అంటారు వీళ్ళు. తెల్లారి వద్దయ్యా, ఈ రాత్రి వెళ్ళిపోండి అయ్యా, మీరు వెళ్ళండి అయ్యా అంటాడు. లేదయ్యా అయ్యా మేము ఉడి చేతులతో బాలేమో, మాకు ఎండి బంగారాలు పెట్టుకోవాలని ఉంది, మేము పదన పెట్టుకొని పోతా ఉన్నాడు. అయ్యా ఎండి బంగారాలు కావాలంటే మా వాళ్ళు ఇస్తారు, తీసుకొని పెట్టుకుని వెళ్ళండి అన్నాడు. ఎవరు? ఫరో. అంటే గడగల్లాడి బతివులాడుకుని పంపించాడు వాళ్ళని. ఎవరిని? అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క ప్రభావం. నువ్వు నమ్మితే దేవుడు అలా చేయగలుగుతాడని నువ్వు విశ్వసిస్తే ఆయనకి మరపెట్టు. ఆయన మించిన పరిష్కారం చే వ్యక్తి లేడు. ఆయన అన్నిటినీ పరిష్కారం చేసి, పరిష్కారం చూపించి నడిపించగల సమర్థవంతుడు. అందుకని మన సమస్య ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, సమయం ఏదైనా, స్థలం ఏదైనా, భాష ఏదైనా, మనుషులు ఎవరైనా, మనకు ఒకటే పని, ప్రార్థనే. హల్లెలూయా. మనం చేయాల్సింది ఒకటే పని. ఏందది? ప్రార్థనే. ప్రార్థనతో మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం. అందుకని దేన్ని బట్టి మీరు చింతించవద్దు. ప్రతి విషయంలో విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుడు మనకు కనికరించి సహాయం చేసే వరకు మనం పదే దేవుని ఇక్కడ ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా మన సమస్యలన్నింటినీ ప్రభువు పరిపూర్ణంగా, పూర్తిగా ఆయన పరిష్కరించి విడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయినా సమస్యలు భక్తులకు వచ్చాయి, ప్రవక్తలకు వచ్చాయి, అయ్యా మాకు కూడా వస్తాయి. మాకు కూడా వచ్చినా కూడా భయం లేదు. ఎందుకంటే నీవున్నావు ప్రభా. నువ్వు సహాయం చేస్తావు, నువ్వు పరిష్కరిస్తావు. రాజు అయినా నీకు భయం లేదు, మంత్రి అయినా నీకు భయం లేదు, ఎవరేమైనా నువ్వు భయపడేది లేదు. నీకు వాళ్ళు భయపడాల్సిందే. వాళ్ళు ఎలాంటి మనుషులైనా సరే వాళ్ళని ఏం చేయాలన్నా నువ్వు చేయగలుగుతావు. కాబట్టి నా తండ్రి, నీ ఎదుట మేము ప్రార్థన చేయటమే తగ్గిపోతుంది ప్రభా. అదే మేము వెనకబడిపోతున్నాం. అయ్యా మన్నించండి అయ్యా, మా ప్రార్థన జీవితంలో బలపరచండి. మమ్మల్ని ఇంకా అధికంగా ప్రార్థన చేసే బిడ్డలుగా ఆశీర్వదించండి. ప్రతి సమస్యను మేము ప్రార్థనతో పరిష్కరించుకునే అనుభవం మాకు దయచేయండి. అలాంటి అలవాటు కూడా మమ్మల్ని నడిపించండి. మేము అటు ఇటు పరిగెత్తకుండా, అటు ఇటు ఆలోచన చేయకుండా, వ్యర్థంగా మేము నాయన అటు ఇటు సమయమని పోనీక నీ పాదాల దగ్గర ప్రతి సమస్యను పరిష్కరించుకునే కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.